సో హాయ్ గైస్ హిందీ వాళ్ళైతే 'పుష్ప 2' రికార్డ్‌ని అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 'చావా' సినిమా అయితే రీసెంట్‌గానే ఫిబ్రవరి 14న అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమాకి ఏ లెవెల్‌లో టాక్ వచ్చిందో సెపరేట్‌గా చెప్పను. నేనైతే 'పుష్ప 2' రికార్డ్‌ని అయితే బ్రేక్ చేసేలానే అనిపించింది. కానీ బ్రేక్ చేయలేదని చెప్పుకోవచ్చు. 'జవాన్' రికార్డ్ బ్రేక్ చేసి టాప్ 3 ప్లేస్‌లో అయితే 'చావా' సినిమా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యూచర్‌లో 'పుష్ప 2' సినిమాని హిందీలో బ్రేక్ చేసే సినిమా ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 'చావా' వచ్చేసరికి ఇప్పటివరకు అయితే 755,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. లాంగ్ రన్ వరకు ఈజీగా 800,00,00,000 గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. టోటల్ ఆల్ ఇండియా కలెక్షన్ ఓవర్‌సీస్ కలిపిన హిందీ బాక్స్ ఆఫీస్ మన 'పుష్ప 2'తో సమానం అయితే లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా 'చావా' సినిమా అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో నేనైతే 'ధూమ్ 3' కావచ్చు, 'క్రిష్ 4' కావచ్చు, ఇంకా మన 'షారుఖ్ ఖాన్' అప్‌కమింగ్ మూవీస్ కావచ్చు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని నేనైతే గట్టిగా అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా మన తెలుగు నుంచి వచ్చేసరికి 'స్పిరిట్' మూవీకి ఉంది. 'సలార్ పార్ట్ 2' సినిమాకి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా 'అల్లు అర్జున్' మూవీస్ కూడా అప్‌కమింగ్ మూవీస్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ కూడా గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' సినిమా రికార్డ్‌ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది ఫ్యూచర్‌లో అనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మన హిందీ వాళ్ళైతే 'పుష్ప 2' సినిమా రికార్డ్‌ని అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన 'చావా' సినిమానే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పొచ్చు. బ్రేక్ చేయాల్సిందే. ఆ లెవెల్‌లో అయితే హైప్ అయితే 'చావా' సినిమా మీద ఉండే 'పుష్పకి' ఎంత హైప్ ఉందో దానికి మించి కాకుండా మీడియం హైప్ కూడా ఉండే. బట్ బ్రేక్ చేయలేకపోయింది 'చావా' ఫిల్మ్ ఫర్ 'పుష్ప' హైప్‌ని ఇంకా తన రికార్డ్‌ని అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ మన 'చావా' మన 'పుష్ప 2' ముంబై కలెక్షన్ అయితే బీట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నిజంగా ముంబైలో అయితే బీట్ చేసేసింది 'చావా' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్ హిందీలోనే టోటల్‌గా అయితే బ్రేక్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా 21st డే కావచ్చు, ఇంకా 30 డే కావచ్చు, ఆ డే కలెక్షన్‌ని కూడా బీట్ చేసింది మన 'చావా' ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్‌లో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 'పుష్ప 2' రికార్డ్‌ని ఏ సినిమా బ్రేక్ చేసుద్ది? కామెంట్ చేయండి చూద్దాం. వీడియో డెఫినిట్‌గా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్